ఆమె దేవుడు అలా ఇలా కాదు, ఈ కొంచెం 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 కాదు, దేవుడు చరిత్రలో నిలిచిపోవాలి అనుకున్నాడు ఆయన. అందుకే తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో మొట్టమొదట స్త్రీ పేరును ఇక్కడ లిఖించాడు. దానికి ముందు ఎక్కడైనా ఉందా స్త్రీ పేరు? లేడీస్ పేరు అనేది లేదు. అబ్రహాం ఉన్నాడు, తర్వాత యేసుక్రీస్తు, తర్వాత దావీదు ఉన్నాడు తప్ప స్త్రీ ఎక్కడ లేదు, ఒక్క ఈమె తప్ప. రాహాబు పేరు మొట్టమొదటిసారిగా ఇక్కడ లిఖించబడింది. ఆమె షారా పేరు పడలేదు, రీపికా పేరు పడలేదు, ఇక్కడ ఎవరి పేరు ఎక్కలేదు, కానీ ఒక్క రాహాబు పేరు మాత్రమే ఎక్కింది. కానీ మరిచిపోయే దేవుడు మన దేవుడైతే కాడు. మర్చిపోడు. ఎక్కడ ఏడ్చామో, ఎక్కడ మోసపోయామో, ఎక్కడ దెబ్బలు తిన్నామో, ఎక్కడ నలిగిపోతున్నామో, ఎక్కడెక్కడ మనం కురిగిపోతున్నామో అన్ని ఆయన చూస్తున్నాడు. మర్చిపోడు. ఏడవడానికి స్థలం కోసం వెతుక్కున్నట్లుగా యోసేపు అలాగున స్థలం వెతుక్కొని ఏడుస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారందరినీ దేవుడు మర్చిపోలేదు. ఈ వేశ్యను కూడా దేవుడు మర్చిపోలేదు. ఇక్కడ వాక్యం ఉంటున్న మిమ్మల్ని కూడా దేవుడు మర్చిపోడు. ఖచ్చితంగా ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. చరిత్రలో నిలిచిపోయేలాగున్న దేవుడు ఆయన నిలబెడతాడు. నా నమ్మకం, నా విశ్వాసం అయితే అదే. వేశ్యను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఖచ్చితంగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఖచ్చితంగా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నన్నైతే ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడని నా నమ్మకం, నా విశ్వాసం. ఏదో ఒక రోజు దేవుడు ఖచ్చితంగా రాహాబును దర్శించినట్లుగా దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నన్ను కూడా దర్శిస్తాడు. ఈ మాటను ధ్యానించిన తర్వాత ఉదయం మధ్యాహ్నం ఇక్కడ కూర్చొని ఈ మాట ధ్యానించాను. మధ్యాహ్నం ఇక్కడ ధ్యానించి మాట సాయంత్రం ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని దాదాపు నైట్ వరకు, దాదాపు రాత్రి 8 గంటల వరకు ఇక్కడ కూర్చొని దేవుని దగ్గర ఏడ్చుకుంటూ కూర్చున్న ప్రభా, రాహాబుని జ్ఞాపకం చేసుకున్నావు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆమెను దీవించావు, ఆమె చరిత్రను బైబిల్లో లిఖించావు, చరిత్రను నిలిచిపోయేలాగా చేసావు. నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా అని ఏడ్చుకుంటే ఇక్కడ ప్రార్థన చేశాను. ఒక మాట దేవుడు మనతో మాట్లాడితే ఆ మాటను పట్టుకొని మనం వేడవాలి, బతిమలాడాలి, గోజాడాలి దేవుని దగ్గర. ఖచ్చితంగా దేవుడు మనం దాటి పోడు. అంతమంది హంగామా అడావిడి చేసుకుంటూ చూడండి. కొంచెం పెళ్లి అడావిడి జరిగితే ఏం రా నన్ను విలువలేదంటే పెళ్లి రా అడావిడిలో మర్చిపోయాను ఏమనుకుంటురా. లేలోయ మంచి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, బాగా ప్రాణం ఇచ్చే స్నేహితుడు అంతా. అయితే ఏం రా నన్ను మర్చిపోయి, ఏం రా నన్ను పిలవలేదు, అరే అడవిలో మర్చిపోయాను రా, ఎక్కడున్నా రారా తొందరగా, ఏమ్మా మర్చిపోయాను నిన్ను, మర్చిపోయారా అంటే అందరూ మర్చిపోతారు. కానీ చూడండి, అంత అడావిడి, అంత జ్వరపడ్డారు దేశంలోకి, అందరూ మర్చిపోయారు. కానీ దేవుడు మర్చిపోలేదు. ఖచ్చితంగా దేవుడు మనల్ని మర్చిపోడు. తీసుకుంటే సీరియస్గా తీసుకోండి. ఆ రుచి ఖచ్చితంగా ఒక రోజు మీకు తెలుస్తుంది. సీరియస్గా తీసుకోండి, ఖచ్చితంగా దీన్ని ఏదో ఒక రోజు దేవుడు మిమ్మల్ని అనుభవించేలాగా చేస్తాడు. ఆయన శక్తి ఏంటో, ఆయన మహిమ ఏంటో ఒక రోజు ఖచ్చితంగా మీరు చూస్తారు. రాహాబు వలె, వేశ్య వలె, ఒక వ్యభిచారి రాహాబే అంతగా దీవించబడితే యేసయ్య రక్తంలో కడగబడిన మనమెంత దీవించబడాలి. కారణం ఎందుకంటే అక్కడ ఆమె వేశ్యను తీసేసి నీతిమంతురాలైంది. ఇక నీతిమంతురాలైన మనము అది తీసేసి వేశ్యలమైపోతున్నాం, వేశ్యధారణైపోతున్నాం. చర్చిలకు ఒకలాగా, బయట ఒకలాగా, బాగా లేనప్పుడు ఒకలాగా, బాగా అయినాక ఒకలాగా, తేడా పడితే ఒకలాగా, తేడా పడకముందు ఒకలాగా చేంజ్ అవుతున్నాము. ఊసరి బిల్లు వల్ల రంగులు మారుస్తున్నాం. వద్దు ఈ జీవితం, వద్దు. ఇలా ఉంటే ఎప్పటికీ దీవించబడం కదా, శపించబడతాం. నేను అనుభవిస్తున్నా దేవుని పనిని, దేవుని నిర్లక్ష్యం చేశా, దేవుని కేర్లెస్ చేశా, పట్టించుకోలేదు. దేవుడు కదులుతున్నప్పుడు నేను నిర్లక్ష్యం అయ్యాను. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు తోసివేశాను. నేను మనస్ఫూర్తిగా బలిపీఠం నిలబడి చెప్తున్నా, నేను హృదయపూర్వకంగా చెప్తున్నా. బలిపీఠం నిలబడి రొమ్ములు గుద్దుకొని నా చొక్క ఇలా చించి పారేసి నా ఇంట్లో ఏడ్చాను. చించి పారేసేంతగా ఏడ్చా. చెమట అంతా కారిపోయి, బాడెంతా ఈటెక్కిపోయింది. చంపే ప్రభు అని
తప్పు చేశాను, నేను పొరపడ్డాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని నా బాడంతా ఈటెక్కిపోయింది ఎండకు, అయినా కూడా తగ్గలే, నన్ను చంపే ప్రభా. ఒక్కసారి తేడా పడ్డామా, ఒక్కసారి దేవుని స్వరాన్ని తోసివేసామా, ఒకసారి దేవుడిచ్చిన అభిషేకాన్ని నెట్టిపారేసామా, ఒకసారి దేవుడిచ్చిన అభిషేకాన్ని ఆయన ఇచ్చిన దీవెను తీసి పారేసి ఆయన కాళ్ళతో తొక్కి వెళ్ళామా, వచ్చి పడ్డాయా దురాత్మ నీ మీద, నిన్ను విడిపించగలిగిన వాడు ఎవడు లేడు. గుర్తుపెట్టుకో, నీ మీద కనికరం పడి జాలిపడి నిన్ను విడిపించాడు, నిన్ను దీవించాడు. నలుగురిలో సమాజంలో నీకంటూ, నీ కుటుంబానికంటూ ఒక పేరునిచ్చాడు, నీకంటూ ఒక జీవితం ఇచ్చాడు, నీకంటూ ఒక ఘనత ఇచ్చాడు. అమ్మా వందనాలమ్మా, అన్న వందనాలన్నా, అమ్మ వందనాలమ్మా. ఎక్కడో పడిన నీవు, ఎక్కడో 4 గోడల మధ్య ఉన్న మన జీవితాలకు, ఎక్కడో 4 గోడల మధ్య ఉన్న మన జీవితాలను, పెంట కుప్ప మీద పడిన మన జీవితాలను దేవుడు తీసుకొచ్చి ఇక్కడ నిలబెడితే పరిశుద్ధంగా మార్చవలసిన మనము, నీతిగా బ్రతకవలసిన మనము, నిజాయితీగా బ్రతకవలసిన మనము వేషధారణ వలె వేషాన్ని ధరించుకొని ఊసరిగిల వలె రంగులు మారుస్తూ ఉన్నాం. శాపాన్ని తెచ్చుకుంటాం, శాపానికి లోనవుతాం, పిల్లలకు శాపం వస్తుంది, నీ కుటుంబం శాపంలోకి నెట్టివేయబడతాది. జాగ్రత్త. పిల్లలు కంటావు, వారు సరైన రీతికి వారు నిలబెట్టలేకపోతే నువ్వు కని ఏ లాభం? నీ పుట్టుకకు ఏమర్థం ఉంది? కుక్కలు కంటున్నాయి, పందులు కంటున్నాయి, పరగొడ్లు కంటున్నాయి, జంతువులు కంటే అన్ని కంటున్నాయి, నువ్వు కన్నావు, ఏం లాభం? ఏం లాభం చెప్తున్నా? అందరికంటే నువ్వు కంటే లాభం, కుక్క కలిగి నువ్వు కన్నావు, ఏం లాభం? నువ్వు కన్నావు అంటే, దేవుడు నిన్ను పుట్టించాడు అంటే, ఎంతో మంది పిల్లలు లేక, ఎంతో మంది గర్భఫలం లేక, ఎంతో మంది ఎన్నో కుటుంబాలు నలిగిపోతున్నాయి. అలాంటి దేవుడు నిన్ను దర్శించి నీకు కుమారునిచ్చే, కుమార్తెనిస్తే సోమరిపోతు అయిపోయి దేవుడిని నిర్లక్ష్యం చేసి దేవునికి వేరైపోయి శాపాన్ని తెచ్చుకుంటున్నావు. జాగ్రత్త, జాగ్రత్త. కొడితే దేవుడు మరలా విడిపించగలిగిన వాడు లేడు. ఎక్కడి నుంచి వచ్చావు ఒకసారి గుర్తు చేసుకో. ఏ స్థితి నుంచి మనం వచ్చాం? నేనైతే నా మటుకు నేను ఎవరిని చెప్పట్లేదు, కానీ వాక్యానుసారంగా నేను మాట్లాడుతున్నా. ఎవరిని గద్దించి ఎవరిని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్తాను, ఇదివరకు అనేవాడిని, ఇప్పుడు అనాల్సిన అవసరం నాకు లేదు. నేను ఒక్కటి చెప్తున్నా, నేను నా సాక్ష్యాన్ని చెప్తున్నా. నేనే వేషాన్ని ధరించుకున్నా, వేషగాల వల్ల బ్రతికే నేను. దేవుడు పిలుస్తున్నా పలకలేదు. దేవుడిచ్చిన ఘనతను, దేవుడిచ్చిన దీవెనను, దేవుడిచ్చిన అభిషేకాన్ని నిర్లక్ష్యం చేశాను నేను. మనుషుల వైపు, బంధాల వైపు, వాటి వైపు, వీటి వైపు, లోకం వైపు చూసి దేవుడిని కాళ్ళతో తొక్కి వెళ్ళా, పోగొట్టుకున్నా. ఇచ్చిన దాన్ని గర్విష్ఠునైపోయాను నేను, నా మటుకు. అయితే దైవజనుని కనుక, దేవుడు తన సేవకుని పిలిచాడు కనుక, పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఖచ్చితంగా శ్రమల్లోకి వదిలేసిన తిరిగి మరలా పట్టుకొని లేపుతాడని వాక్యం సెలవిస్తుంది. నా నమ్మకం లేపుతాడు. ఎందుకు? నాతో పనింది, నా దేవుడికి నాతో పనింది. దేవుడు కొంచెం అలా ఎడబాసాడంతే. నాకే కాదు, ఏ సేవకుడికైనా ఇదే శ్రమ వస్తుంది. ఏ సేవకుడికైనా కొన్నాళ్ళు నలుపుతాడు దేవుడు, ఏ సేవకుడైనా కొన్నాళ్ళు పిసుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులంట దాదాపు సేవకు వచ్చి 2-3 సంవత్సరాలు అయిందంట. అన్నం ఆకలి అవుతుందంట. అన్నం ఆకలి అయితే ఏం తినాలని అర్థం కాక రోడ్డుకుని వెళ్తూ ఉంటే చింతశీకుడు వారమతి చింతశీకుడు ఉంటే ఆ చింతశీకుడు కోసుకొని తిన్నాడంట. బాగా ఉంది కదా, ఇక్కడ సరళంగా వీటి పక్కన షేడు ఉంటే పొలాలు, ఆ పొలాలలో ఉరుమల్లో నీళ్లు తాగాడంట. ఇది మొత్తం రివర్స్ అయిపోయి అది మొత్తం తాగిన నీళ్లు తిన్నంత కక్కి అక్కడే ఉరుమల్లో పడిపోయాడంట. పడిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి లేపి మొహం కడిగి కూర్చోబెట్టి, ఏంటి ఎవరు నువ్వేంటి అంటే, సేవకులు ఏమైంది 3 రోజులు అన్నది నాకు. ఆయనకు వాళ్ళు తెచ్చుకున్న క్యారియర్లు కలిపి వాళ్ళే తినిపించి వాళ్ళ మొహం కడిగి కాసేపు చెట్టు కింద పనుకోయని చెప్పి చెట్టు కింద ఆయనను పండబెట్టి ప్రార్థన చేసి, వారు ప్రార్థన చేయించుకుని వారి దగ్గర ఉన్న రూపాయి, ప్రతి రూపాయి 10 రూపాయలు కానుక ఇచ్చి పంపించారంట. అక్కడ వారి కోసం ప్రార్థన చేసి వచ్చాడు ఆ సేవకుడు. వచ్చిన తర్వాత ఏమైందంటే, మొట్టమొదటిసారిగా సంఘానికి పునాది పడడానికి కారణం ఎవరు అంటే వారేనంట. వారేనంట. వారి అదే చివరి కష్టమైంది ఆయనకు. అది మొదలుకొని దేవుడు ఆయన ఆశీర్వదించుకుంటూ గొప్ప మహా సైన్యముగా మార్చాడు. హల్లెలూయా. ఆయన పేరు దైవజనుడైన యేసన్న గారు. యేసన్న గారు అంత గొప్ప సాక్ష్యం, అంత గొప్ప మందిరాన్ని, అంత సేవ ఆయన చేశాడు అంటే దాని వెనకమాల ఎంత శ్రమ ఉందో తెలుసా? ఎంత శ్రమ, ఎంత కష్టపడ్డాడు ఆయన. అలాగే నాకు కూడా కష్టం అంతే. యేసన్న లాగా
యేసన్న కంటే గొప్ప సేవ నేను చేయాలనుకున్నప్పుడు నాకు కూడా కష్టాలు వస్తాయని నా నమ్మకం. హల్లెలూయా. నేనైతే దైవ సేవకుల కంటే గొప్పగానే ఊహించుకుంటాను. హల్లెలూయా. మరి మీరు ఎలాగైనా ఊహించుకున్నది, ఇది కాదు ఇది ఇంతే అనుకోండి, మీ ఇష్టం మీరు అనుకోండి. కానీ నేనైతే అనుకోను. నేనైతే ప్రభువా గడిచిన దినాల్లో ఏ దైవజనులను బలంగా వాడుకున్నావో వారికంటే నన్ను బలంగా వాడుకో ప్రభు అని నేను అడుగుతా దేవుణ్ణి. ఆమేన్, ఆమేన్. అలా ఎన్నో కష్టాలు శ్రమలు పడి వచ్చారు దైవజనులు, ఎన్నో శ్రమలు పడ్డారు. నన్ను కూడా దేవుడు శ్రమల అనే ఊపిలోకి నెట్టేశాడు. ఎందుకు అంటే దేవునికి అవిధేయతను చూపకుండా దేవుని గాయపరిచి పక్కకు వెళ్ళిపోయాను కనుక మీ జీవితంలో కూడా ఖచ్చితంగా వేష్యాన్ని ధరించుకోవద్దు. వేష్యాన్ని తీసేసి నీతిగా నిజాయితీగా క్రమంగా పద్ధతిగా నిలబడండి. శాపం వస్తున్నా బాగలేనప్పుడేమో దేవుడు మందిరం కావాలి. నీకు బాగున్న తర్వాత బంధాలు బంధుత్వాలు వాళ్ళు వీళ్ళందరూ కావాలా అంటే బాగా కానప్పుడు మనం అప్పుడు పెట్టుకోవచ్చు కదా అందరినీ. నువ్వు మనసలా పడి నువ్వు పనికి రాని దాని లెక్క నీ దగ్గర ఇదైపోయి నువ్వు ఇదైపోతుంటే అప్పుడు ఎవరు రారు నీ దగ్గరికి, అప్పుడు ఎవరు నీకు గుర్తురారు. ఎవరు సంఘమే సేవకుడు గుర్తొస్తాడు. నువ్వు బాగైన తర్వాత కొంచెం నిగనిగలాడిన తర్వాత నీకు అప్పుడు బంధాలు బంధుత్వాలు అయినవారు చుట్టాలు వారు వీరు అందరు కావాలి. నీకు అప్పుడు కృతజ్ఞత లేని నీవు రాలా చెక్ చేసుకొని నువ్వు ఒకసారి వేశ్య వలె నువ్వు ఉన్నావా, లేకుంటే వేశ్య వలె తీసేసి నీతిమంతురాలుగా మార్చబడ్డావా? ఇక్కడైతే ఆమె వేశ్య దేవుని వైపు చూసింది, విశ్వాసం కలిగి దేవుని సైన్యానికి చోటిచ్చింది, వారికి సహాయపడింది. దేవుడు ఆమెను నమ్మాడు, ఆమెను దీవించాడు. ఆమె గర్భం నుంచి ప్రభువైన క్రీస్తు రావడానికి ఇష్టపడ్డాడు, వచ్చాడు ఈ లోకానికి. ఆమేన్. నీలోంచి ఎంతమంది వస్తున్నారు? నువ్వు ఎంతమందిని కంటున్నావు? ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నావు? ఎంతమంది దేవుని కోసం పెంచుతున్నావు? ఎంతమందిని దేవునికి సిద్ధంగా చేశావు? ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నావు? ఎంత సోమరిపోతు అయిపోయావు? ఎంత 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 హల్లెలూయా. ఒక్కటి నేను చెప్తున్నానంటే వేశ్య గురించి మీకు ఈరోజు చెప్పాను. ఒక్కటే మాట చెప్తున్నాను. ఆమె వేశ్య అయిన ఆమె నీతి మంతురాలుగా మార్చబడి బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. నువ్వు నీతి మంతురాలుగా వేసే రక్తంలో కడగబడి నీతి మంతురాలుగా సంఘంలో ఉన్న నీవు దయచేసి వేశ్యవు కావద్దు. ఇదే ప్రభు నీతో మీ అందరితో మాట్లాడుతున్న మాట. తీసుకుంటారా? తీసుకుని భుజాల మీద వేసుకొని వెళ్తారా? వెళ్ళండి. లేదన్నా మాకు నీ మాట నీ కాన్నే ఉంచుకున్నా అని ఇలా వదిలేసి వెళ్ళినా ఒక్కటే. ఏది ఏమైనా చెప్పవలసిన బాధ్యత నాది. చెప్పాను. వేశ్యగా ఉన్న ఆమె నీతి మంతురాలై యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో ఎక్కింది, లిఖించబడింది. వేశ్యగా వేషధారణగా వల్లే ఉన్న ఆమె నీతి మంత్రాలైతే నీతి మంత్రాలుగా మార్చబడిన నీవు ఏమవుతున్నావో ఒక్కసారి మిమ్మల్ని అందరినీ మీరు పరిశీలన చేసుకోండి. హల్లెలూయా. దగ్గర చెప్పండి కొడతావు. హల్లెలూయా. ఒక్కటే మాట చెప్పండి. ఏం చెప్పే వాక్యం? ఏం వాక్యం చెప్పాను? ఏం చెప్పానమ్మా? ఏం పేరమ్మా? మీరు చెప్పండి. ఏమ్మా ఎనుకున్నా చెప్పండి. మీరు అట్లా మర్చిపోయాను. నా ఇప్పుడు కదా వాక్యం చెప్పిందంటారా? మర్చిపోయాను నేను. చెప్పండి కొంచెం. ఏం పేరు? ఆహా. ఎవరు ఆమె? వేష. ఎలా మారింది? ఏమ్మా ఎనుకున్నా చెప్పండి. ఎనుకున్నా చెప్పండి. ఎలా మారిపోయింది? ఎలా మారిపోయిందమ్మా? నీతి మంత్రాలుగా మారిపోయింది. మనం ఎవరం? ఏసే రక్తము గడపిన మనం ఎవరం? ఏసే రక్తము గడపిన మనం కూడా నీతి మంత్రులు. అయితే ఎలా ఉండాలి? నీతి మంత్రులు ఉన్నామా? వేశ్య వల్ల ఉన్నామా? వేషం వేసుకున్నామా? ఊసరు విలువలే వద్దు. నీతి మంత్రులుగానే ఉందాం. పడం విగ్రహం పడం పడం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. వద్దు ఆ జీవితం వద్దు. ఇంకా వద్దు ఆ జీవితం. దయచేసి మీరు గమనించండి. వద్దు ఆ జీవితం వద్దు. మీకు ఇదివరకు జీవితం చాలు. ఇంకా ఆ జీవితంలోకి వెళ్ళొద్దు ఎవరు. దయచేసి వద్దు. మనం బతికిన బ్రతుకు చాలు, తిరిగిన తిరుగు చాలు, ఇంకా చాలు. మళ్ళీ ఆ జీవితం వద్దు. దయచేసి మీరు గమనించండి. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి
ప్రతి ఒక్కరు చెప్తున్నా, మీ కర్మ మీరు చేస్తే చేసుకుని, నేను మనం చెయ్యకూడదని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. నేను మరలా వెళ్ళి ఆ మురికిలో దుక్కుతా అంటే మీ కర్మ, మీ ఇష్టం. నీతిగా నిలబడండి, నిజాయితీగా నిలబడండి. ఒక తెలిసి తెలియక తప్పు చేసిన ఒప్పుకోండి, సరి చేసుకోండి, వాక్యానుసారంగా బ్రతకండి, దేవుని నామానికి మహిమకరంగా బ్రతకండి, నిలబడండి నీతిగా. వేషం ధరించుకొని ఉండకండి. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గర చప్పట్లు పోతారు ఒకసారి. రండి, మోకాళ్ళ మీదకి రండి. అలాగే మోకాళ్ళ మీదకి రండి. చివరి ప్రార్థన చేస్తూ ముగిస్తాం. అలాగే మోకాళ్ళ మీదకి రావాలి. త్వరగా ముగిస్తా. అందరు మోకాళ్ళ మీదకి రావాలి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహాగణుడవైన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అందరు మోకాళ్ళ మీదకి రావాలి. నాలో వేశ్యగా క్షమించిన వేశ్యగా ఉన్న రాహాబు నీతిమంతురాలైందని, ప్రభా నీతిమంతురాలుగా ఉన్న నేను వేశ్యగా మారిపోతున్నానేమో దేవా, నాతో మాట్లాడడం లేదు. నువ్వు దయతో జ్ఞాపకం చేస్తూ, వేశ్యాలను జ్ఞాపకం చేస్తున్న దేవా, నన్ను కూడా జ్ఞాపకం చేస్తూ కృప చూపున్నాయన. ఈ వాక్యం నాతోనే మాట్లాడా ప్రభా, స్పష్టంగా కృప చూపుతాను, దయ చూపుతాను. నేను అందరి ప్రతి ఒక్కరు మోకాళ్ళ ఎందరినో నమ్మింది రాహాబు ఎందరినో నమ్మింది, అందరినీ నమ్మింది, కానీ అందరు గాయపరిచి వాడుకొని వెళ్ళిపోతున్నారు. చూసింది నన్ను విడిపించగలిగిన వాడేవాడని. నువ్వు కూడా చూస్తున్నావా? ఒకవేళ నువ్వు కూడా చూస్తున్నావా, వెయిట్ చేస్తున్నావా? విడిపించగలిగిన వాడేవాడని నువ్వు కూడా చూస్తున్నావేమో. పరిశుద్ధాత్మదేవ తండ్రి, ఎత్తబడిన ఈ వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో స్థిరపరచండి, బలపరచండి, కృప చూపులేదు, దయ చూపులేదు. నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే అనాథగా నిలిచాను. నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. స్నేహితులని నమ్మాను, మోసం చేశారు, బంధువులని నమ్మాను, ద్రోహం చేశారు. స్నేహితులని నమ్మాను, మోసం చేశారు, స్నేహితులని నమ్మాను, మోసం చేశారు, బంధువులని నమ్మాను, ద్రోహం చేశారు. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను, దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా.
ఎవరు లేక అనాథగా నిలిచాను, నీవు రావా యేసయ్యా, 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 నీవు రావా యేసయ్యా. ఎవరు లేక అందరికీ నే దూరమై అనాథగా మిగిలాను, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినే అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను, నీవు రావా యేసయ్యా, 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 నీవు రావా యేసయ్యా. నీతిమంతుడైన నేను, నీతిమంతురాలనైన నేను వేషాన్ని ధరించుకున్నానయ్యా, వేషాన్ని ధరించుకున్నానయ్యా, వేషధారులైపోయానయ్యా. నన్ను క్షమించయ్యా, మన్నించయ్యా, నన్ను మన్నించయ్యా. నీతిమంతురాలైన నేను వేషధారణ కలిగి బ్రతుకుతున్నానయ్యా, వేషాన్ని ధరించుకొని బ్రతికానయ్యా. వేషధారణ కలిగిన రాహాబు నీతిమంతురాలైందయ్యా, నీతిమంతునైన నేను వేషాన్ని ధరించుకొని బ్రతుకుతున్నానయ్యా. అయ్యా క్షమించయా, అయ్యా మన్నించయా, అయ్యా దయ చూపయా, అయ్యా కరుణ చూపించయా. అయ్యా నువ్వు కాకపోతే ఎలా ప్రభువా, నువ్వు కదిలించకపోతే ఎలా ప్రభువా, మమ్మల్ని వదిలేస్తే ఎలా ప్రభువా. ఒంటరినే పోతానయ్యా, ఏకాకినే పోతానయ్యా, అనాథనే పోతానయ్యా, దిక్కులేని దాన్నే పోతానయ్యా, దిక్కులేని వాడినే పోతానయ్యా, ఏకాకినే పోతానయ్యా. నాకెవరు లేరయ్యా, నువ్వు కాక నాకెవరు దిక్కు లేరయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా, చూపయ్యా, కృప చూపయ్యా. కరుణమయుడా, దయమయుడా, ప్రేమమయుడా, వేషను చూచినవాడా, పరిశుద్ధుడైన నీతిమంతుడా, పరలోకనాథుడా, సర్వంతర్యామి, దయతో నన్ను క్షమించయ్యా, దయతో మమ్మల్ని క్షమించయ్యా. వేషధారణ కలిగి బ్రతుకుతున్నామయ్యా, వేషాన్ని ధరించుకొని బ్రతుకుతున్నామయ్యా. మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని క్షమించయ్యా. తెలిసి తెలియక ఎన్నో తప్పుడు పొరపాట్లు, ఎన్నో అతిక్రమములు ఎన్నో చేసి ప్రభు అయితే నన్ను మమ్మల్ందరినీ క్షమించు. దిక్కులేని మనం ఎవరు లేరయ్యా, దిక్కులేని పిల్లలమయ్యా. నువ్వు కాదు మాకెవరున్నారయ్యా. నువ్వు వదిలేస్తే బ్రతకలేము స్వామి, వదిలేస్తే బ్రతకలేము స్వామి. అయ్యా 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 కృప చూపయ్యా. అయ్యా అయ్యా మమ్మల్ని తోసివేయకయ్యా. నువ్వు కాక మాకెవ్వరూ లేరయ్యా, ఎవరు ప్రేమించరయ్యా. ప్లీజ్ ప్లీజ్ ఫాదర్,
ప్లీజ్ ఫాదర్, మై లార్డ్, ప్లీజ్ 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 ఒక్క అవకాశం నా లైఫ్. తండ్రి, ఎంతమంది బలహీనులైపోయారు, ఎంతమంది అభిషేకాన్ని కోల్పోయారు, ఎంతమంది తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ ఒక్కసారి మరలా కదిలించమని ప్రభువా, వేషాన్ని తీసేసి నీతిమంతులుగా మార్చబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూపమని ప్రార్థిస్తున్నాను. దయగలిగిన వాడ, దయమయడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించు. ఘనత మహిమ ప్రభావానికి చెల్లించు. ఎత్తబడిన ఈ వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో స్థిరపరచమని, బాపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలిరాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలిరాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యమో. మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా, మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు.
పలుకరించు వారెవరు నాదరికి రాకున్నా నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. చంకనెత్తుకుంటావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నన్ను పిలచి నీ దివ్య రక్తముతో నిలువెల్ల కడిగావు. అగ్ని పిలముకై పరుగెత్తి నాడుగులనే గమనించి ఆశ్చర్యమైన రీతిలో నన్ను ఆదుకున్నావు. నీ జీవ గ్రంథములోన నా పేరు వ్రాసావు. నీ జీవ గ్రంథములోన నా పేరు వ్రాసావు. నీతి పరుల రాజ్యములోన నాకు స్థలమునిచ్చావు. నీతి పరుల రాజ్యములోన నాకు స్థలమునిచ్చావు. నాకు స్థలమునిచ్చావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. కొలువనైన నాకు ఎంత విలువ కలిగేనని తూలి రాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని. కొలువనైన నాకు ఎంత విలువ కలిగేనని తూలి రాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము.